విడిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం. వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే. మరోసారి అడుగుతా ఉన్నా, ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరం ప్రతిపక్షం 10 వైపుల నుంచి చేసే దాడుల్ని, వారి ఎల్లో మీడియాని, వారి సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అందుకు మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఆ సెల్ ఫోన్లే మీకు అస్త్రాలు అని సందర్భంగా చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాను శాసించేది ఇక మీదట సెల్ ఫోన్ ఉన్న ప్రతి పేదవాడు శాసించబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బూత్ కమిటీల సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి. అందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. కారణం ఏమిటి అనంటే, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175, 175కు 175 స్థానాలు మన టార్గెట్. 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీలు మన టార్గెట్. ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా. ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది. మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు, ఆ ప్రతి గ్రామంలోనూ 60% ప్రజలు, 60% కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు 175కు 175 అని అడుగుతా ఉన్నాను. ఎందుకు రావు 25కు 25 అని అడుగుతా ఉన్నాను. మంచి చేసిన ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం, చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. ఈ యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయ మీ బిడ్డతో ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరితోనూ భయపడడు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ఈ సందర్భంగా ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి మీ బిడ్డ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ బిడ్డ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచి మ్రోగిస్తా ఉన్నాడు.
నగారా బేరిని ప్రీతం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు బేరిని మోగించబోతా ఉన్నారు. దిక్కులు పెక్కడం లేదా ఛానల్లో ఇది బహిరంగ సభ కాదు, ముఖ్యమైన నాయకులతో మాట్లాడడానికి పిలిచినటువంటి సభ. ఈవేళ మీకు నేను మనవి చేస్తాను, గ్రామాల్లో ఎవరైనా మనల్ని కానీ ఎవరిని కానీ ప్రశ్నించడానికి వ్యతిరేకంగా మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఈనాడు లేరు. మీ రాజకీయ పార్టీ కోటేశాము, మమ్మల్ని అందరినీ మీరు ముంచేశారు, మీ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ధనాన్ని మింగేశారు, మాకు అందకుండా చేశారు, అందినటువంటి కార్యక్రమాలు వివక్షతో ఇచ్చారు, రాజకీయ పార్టీ చూశారు, వర్గాల్ని చూశారు, కులాల్ని చూశారు, కండబలాన్ని చూశారు, ధనబలాన్ని చూశారని ఎవరు మనల్ని విమర్శించడం లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నిజాయితీగా మనందరం ఈ 5 సంవత్సరాలు పని చేయడం వలన ఈ గౌరవం ప్రతి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తకు గ్రామంలో దక్కిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గడిచిన 75 సంవత్సరాల కాలంలో ఎవరినాడు కూడా రాజకీయ పార్టీ కార్యకర్త అంటే ఆ గ్రామానికి ద్రోహం చేసేవాడిగా చూశారు. కానీ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త